నమస్తే అండి. మీ అన్నపూర్ణ. ఈరోజు మనము రొయ్యల బిర్యానీ చేసుకుందామండి. రొయ్యల దమ్ము బిర్యానీ అండి, పాన్స్ బిర్యానీ అంటారు కదా. నేను ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇవ్వండి, నేనైతే కిలో బాస్మతి రైస్, కిలో రొయ్యలు తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఇవ్వండి మన బిర్యానీ మసాలా, చాజీరా, అనాస్ పువ్వు, స్టార్ పువ్వు అన్నీ, ఇంకా మన బిర్యానీలో వేసుకునే మసాలాలన్నీ, చెక్క, లవంగ అన్నీ అండి. ఇవన్నీ ఇట్లా వేసేసుకుందాము. మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకుంటామో అదే గిన్నెలో మనం కలిపేసుకోవాలి మసాలాలని. ఒక 2 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, ధనియాల పొడి 1 స్పూన్ అండి, జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, అట్లానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలండి, కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. పచ్చిమిరకాయలు ఒక 5-6 పచ్చిమిరకాయలు ఇట్లా సీల్ చేసుకున్నానండి నేను, ఇట్లా ముక్కలు కట్ చేసి. అట్లానే ఉల్లిపాయలు బాగా రెడ్ కలర్ వేపుకుంటాం కదా, అవి ఒక గుప్పుడు ఇట్లా నలిపేసి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి, కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. నేను ఒక గుప్పిడి దాకా వేసుకున్నాను. అట్లానే నిమ్మకాయ ఇట్లా గింజలు రాకుండా చెయ్యి అడ్డం పెట్టేసి ఇట్లా పిండేస్తున్నాను నేను. ఒక నిమ్మకాయ మొత్తం పిండుకుందామండి. ఇప్పుడు ఒకసారి మసాలాలన్నీ కలిపేసుకుందాం రొయ్యకి. ఇవ్వండి, ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మసాలాలు పట్టించేసేయాలి రొయ్యలకి. తర్వాత మనం కప్పు పెరిగేస్తున్నాను నేను. ఇవ్వండి, ఒక పెద్ద కప్పుతోటి 1 కప్పు పెరిగేస్తున్నాను. ఈ పెరుగు కూడా వేసుకొని బాగా రొయ్యలకి బాగా పట్టించుకోవాలి. ఇవన్నీ ఇట్లా కలిపేసేసుకొని 1 గంట సేపు నానబెట్టేసుకోవాలండి. ఇట్లా మూత పెట్టేసి 1 గంట సేపు నానబెట్టేసుకున్నాము. ఇవ్వండి, మనం ఇట్లా కలిపి పెట్టేసుకున్న తర్వాత అట్లానే 1 గుప్పుడు కొత్తిమీర, 1 గుప్పుడు పుదీనా కూడా వేసేసుకొని, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకుందాము. ఒకసారి మళ్ళీ కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఎసరు పెట్టేసుకుందాం. ఇంకా ఇవ్వండి, మనము ఎసరికి నీళ్ళు తీసుకుంటున్నాను నేను. ఒక 2 లీటర్ల దాకా నీళ్ళు తీసుకున్నాను కిలో బియ్యానికి. మనం ఇందాక బిర్యానీలోకి అయితే ఏమేమి మసాలాలు తీసుకున్నామో వేసాము, రొయ్యలోకి సేమ్ అయ్యే మసాలాలు వేసేసుకోవాలి. అట్లానే ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా సీల్ చేసుకోవాలి. సాల్ట్ ఒక 2 స్పూన్ల దాకా సాల్ట్ వేస్తున్నాను నేను. ఎసరు మసిలేటప్పుడు సాల్ట్ చూసి మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు మనం. కొంచెం అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూను, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అట్లానే కొంచెం కరివేపాకు వేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇవ్వండి, స్టవ్ మీద పెట్టేసాను. ఇది బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి అండి. మనం ఉల్లిపాయలు వేపుకున్నాం కదా నూనె, అదే నూనె మనం ఇప్పుడు ఈ టైంలో మనం రొయ్యలోకి వేసుకోవాలండి. 1 గంట నాని మసాలాలు. ఇప్పుడు ఇదిగోండి, నేను ఈ గంటితో 1 గంటి నూనె ఈ రొయ్యలోకి వేసేస్తున్నాను. 1 గంట సేపు నాకేస్తే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందాము. ఇవ్వండి, కలిపేసుకున్నాం కదా. మనం ఎసరు మసిలేటప్పటికి ఆయిల్ కూడా మంచిగా ముక్కలకి అంటుకుంటుంది. ఎసరు చూసారు ఎట్లా మరుగుతుందో, ఇట్లా మరిగేటప్పుడు వేసుకుంటే బిర్యానీ బాగా వస్తుందండి. ఇప్పుడు నేను రైస్ వేస్తున్నాను. 1 గంట సేపు నానబెట్టేస్తానండి. మన రొయ్యలు కూడా 1 గంట సేపు అవుతుంది నానబెట్టేసుకొని. బియ్యం కూడా 1 గంట నానబెట్టేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్.
70% ఉడికించేసుకోవాలండి. మనకి 80% ఉడికితే సరిపోతుంది. ఒక మెతుకు నోట్లో వేసి చూస్తుంటే కొంచెం పలుగు తగులుతుంది కదా, అప్పుడు మనం ఆపేసుకోవాలి. ఒకసారి కలిపేసేసుకొని ఒక 80% ఉడికించేసుకున్నామండి. ఇవ్వండి అన్నం చూసారు కదా, మనకి 80% ఉడికిపోయింది. మనం పట్టుకొని ఇట్లా తుబ్బితే తెలిసిపోతుందండి. ఇప్పుడు మనం ఇంకా ఆపేసుకున్నాం. తెలియనప్పుడు ఒక మెతుకు నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు నేను గ్యాస్ ఆపేస్తున్నాను. మనం రొయ్యలంతా మసాలా నూనె అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా, ఒక్కసారి ఇట్లా కలిపేసేసుకొని సమానంగా పెట్టేసుకొని ఇట్లా మనం రైస్ అంతా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇవ్వండి రైస్ మొత్తం ఇట్లా వేసేసుకున్నాము. ఇదిగోండి మనం రైస్ మొత్తం ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని టేస్ట్ బాగుంటుంది. అట్లానే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అట్లానే ఇందాక మనం ఉల్లిపాయలు ఎర్రగా పెట్టేసుకున్నాం కదా, అవి కొన్ని తీసుకోవాలి. నేను కలర్ కోసం అండి మనం నెయ్యిలోనే కొంచెం పసుపు కలిపేసుకున్నాను. కొంతమంది కుక్క పువ్వు అట్లా వేసుకుంటారు కదా, నా దగ్గర కుక్క పువ్వు లేదండి. నేను కలర్ కోసం ఇట్లా పసుపులో కొంచెం నెయ్యి కలిపేసి ఇట్లా వేసుకుంటున్నాను. మంచి కలర్ వస్తుంది. నేను మైదా పిండి ఇట్లా ముద్దలా కలిపేసుకొని ఇట్లా మనం దమ్ము పెట్టుకోవడానికి చుట్టు పెట్టుకున్నాను గిన్నె చుట్టూ. అట్లానే మనము చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ చేసేటప్పుడు కొన్ని మనం వేడి నీళ్ళు పోసుకుంటాం కదా బిర్యానీ పైన. ప్రాన్స్ బిర్యానీకి అస్సలు వేడి నీళ్ళు వేయొద్దండి. ఎందుకంటే మనం ఉడికేటప్పుడు ప్రాన్స్ నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది, అడుగంటదు, మాడదు, కరెక్ట్గా వస్తుందండి. వాటర్ మాత్రం పోయొద్దు అస్సలు. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాము. ఇవ్వండి నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు హైలో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మాత్రం సిమ్లో పెట్టేసుకోవాలి. 15 నిమిషాలు సరిపోతుందండి. అయిపోయిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల దాకా మనం మూత ఓపెన్ చేయొద్దు. తర్వాత మనం అయిపోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసుకుంటే అన్నం బాగా వస్తుంది. ఇవ్వండి ఒకసారి చూసుకుందాం మనము. దీన్ని గ్యాస్ ఆపేసి కూడా ఒక 10 నిమిషాలు ఉంచేసానండి. అట్లానే వదిలేసేసాను. ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు వదిలేయాలి. అప్పుడే మనకు మంచిగా పుల్లలుగా వస్తుంది అన్నము. ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తాను తీసి. ఆపేసి కూడా 10 నిమిషాల దాకా అయింది. ఇదిగోండి చూసారు కదా, పర్ఫెక్ట్గా అయింది. అన్నం ఇట్లా మనకి ఇచ్చినట్టు పొడుగ్గా పైకి వస్తే మాత్రం అన్నం కరెక్ట్గా అయినట్టే. మనం ఇంకా తీసేసుకుందాం. ఇదిగోండి ఒకసారి మనం చూపిస్తా చూడండి, కడిపి అన్నం ఎట్లా అయిందో, పొడి పొడిలాడుతుంది మంచిగా. చూసారు కదా ఎంత మంచిగా అయిందో. అండి సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి రొయ్యల బిర్యానీ. చాలా టేస్ట్ బాగుంటుంది. నేను ఎలా చేసినా అలా చేసి ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వచ్చున్నారు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ కూడా మర్చిపోకండి. బాయ్.